హాయ్! వెల్కమ్ టు వినాయక్ స్టార్ కిచెన్. ఈరోజు వీడియో వచ్చేసి మామిడికాయ, పచ్చిమిర్చి పచ్చడి. ఈ మామిడికాయ, పచ్చిమిర్చి పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. చపాతీలోకి, రైస్‌లోకి చాలా చాలా రుచిగా ఉంటది. ఎప్పుడు ఒకే రకంగా మ్యాంగో పికిల్ కాకుండా ఇలా పచ్చిమిర్చి వేసి ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటది. ఇది మనకి చాలా డేస్ వరకి కూడా స్టోర్ ఉంటది. ఇప్పుడు ఈ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఈ పచ్చడి కోసం నేనైతే 2 మామిడికాయలు తీసుకుంటున్నాను. పుల్లగా ఉన్న మ్యాంగోస్ తీసుకుంటే పచ్చడి మరింత టేస్టీగా ఉంటది. ఇప్పుడు కొన్ని పచ్చిమిర్చి వీటికి సరిపడా పచ్చిమిర్చిని కూడా తీసుకోవాలి. 2, 3 టైమ్స్ మంచిగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని తడి లేకుండా పొడి క్లాత్‌తో తుడుచుకోవాలి. మీకు వీలుంటే ఒక 15 మినిట్స్ ఆరబెట్టుకోవాలి ఫ్యాన్ కిందనైనా, లేకపోతే ఒక 15 మినిట్స్ ఎండలో ఆరబెట్టుకుంటే మనకి తడి అనేది పూర్తిగా పోతది. ఇప్పుడు పచ్చిమిర్చిని కూడా పొడి క్లాత్‌తో తడి లేకుండా మంచిగా తుడుచుకోవాలి. ఇలా తుడుచుకున్న తర్వాత నేను ఒక 15 మినిట్స్ అయితే గాలికి పెట్టుకున్నాను. 15 మినిట్స్ తర్వాత ఇప్పుడు వీటిని ఇలా పైన తొడిమ తీసేసి వీటినైతే మనం కట్ చేసుకోవాలి. పిక్క నుండి కండ మొత్తం తీసేసి వీటినైతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కుడుకలు గీక్కునే దాంతో తురుముకోవచ్చు. లేదంటే మిక్సీలో వేసి కూడా మనం ఈ ముక్కలని గ్రైండ్ చేసుకోవచ్చు బరకగా. బరకగా గ్రైండ్ చేసేటప్పుడు మిక్సీలో వేసి చేసేటప్పుడు మనకి ముక్కలనేటివి కొన్ని అలాగే ఉండిపోతది. ఇంకొంచెం మాత్రం పేస్ట్ లాగా అయిపోతది. అందుకనే తురుముకోవడం, లేదంటే ఇలా నేనైతే చాపర్‌లో వేసుకొని అయితే చాప్ చేసుకుంటున్నాను. ఇలా చాపర్‌లో వేసుకోవడం వల్ల మనకి పీసులనేటివి చిన్న చిన్నగా బరకగా అయితే మనకి చాప్ అయిపోతాయి. అందుకే చాపర్‌లో వేసుకుంటే బెటరు. చాపర్ లేని వారు తురుముకుంటే బెటరు. లేదంటే మిక్సీలో వేసుకొని కావాలంటే మీరు గ్రైండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా మొత్తం చాప్ చేసుకున్న ముక్కల్ని ఒక బౌల్‌లో అయితే వేసుకుంటున్నాను. అన్ని ముక్కల్ని ఇదే విధంగా చాప్ చేసుకొని బౌల్‌లో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చిని కూడా చాపర్‌లో వేసుకొని చాప్ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్‌ను కూడా ఇందులో వేసుకుంటున్నాను. మరి మెత్తగా చాప్ చేయకూడదు. ఇలా కొంచెం బరకగానే చాప్ చేసుకుంటే తినేటప్పుడు టేస్ట్ అనేది బాగుంటది. ఇప్పుడు ఇలా వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్ల ధనియాలు, అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ మెంతులు, ఇందులోనే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అదేవిధంగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అన్ని మిరియాలు వేసుకుంటున్నాను. ఇప్పుడు వీటన్నింటిని మనం గ్యాస్ సిమ్‌లో పెట్టి లో మంట మీద వీటినైతే ఫ్రై చేసుకోవాలి. గ్యాస్ ఫుల్ పెట్టడం వల్ల మాడిపోయి మనకి టేస్ట్ అనేది బాగోదు. అందుకనే సిమ్‌లో పెట్టి వీటిని దోరగా అయితే వేయించుకోవాలి. ఇలా వేయించుకొని ఇప్పుడు ఇవి మనకి చక్కగా వేగిపోతాయి. ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఎంచుకుంటే సరిపోతది. ఇప్పుడు వీటిని స్టవ్ ఆఫ్ చేసి పక్కకి దించుకొని కూల్ చేసుకోవాలి. అదే ప్యాన్‌లో ఒక 1 కప్పు ఆయిల్ అయితే తీసుకుంటున్నాను. ఇలా 1 కప్పు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకుంటున్నాను. మీరు కావాలంటే వెల్లుల్లి రెబ్బలను కూడా దంచి వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. అదేవిధంగా ఏం వేసుకోకుండా డైరెక్ట్ ఆయిల్‌ని హీట్ చేసుకొని ఆయిల్‌ని అయితే చల్లారబెట్టుకోవాలి. నేనైతే జీలకర్ర, ఆవాలు వేసుకొని ఇలా స్టవ్ ఆఫ్ చేసి అయితే పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మనకి ఆయిల్ అనేది చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి, మ్యాంగో తురుము వేసుకున్నాం కదా! ఇందులోనే ఒక 5, 6 వెల్లుల్లి రెబ్బలను దంచి వేసుకున్నాను పచ్చివే. ఆ తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పొడిని కూడా ఇందులో వేసుకోవాలి. మసాలాలు చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లో వేసుకొని అయితే గ్రైండ్ చేసి పొడి అయితే వేసుకుంటున్నాను. అదేవిధంగా ఇందులో రుచికి సరిపడా సాల్టు, మంచి కలర్ కోసం 1 టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత ఇందులో కలోంజీ సీడ్స్ ఉంటాయి కదా! కలోంజీ సీడ్స్ కూడా వేసుకుంటున్నాను మంచి టేస్ట్ కోసం. ఇప్పుడు ఇందులోనే హాఫ్ కప్ అంతా కారం కూడా యాడ్ చేసుకుంటున్నాను. అదేవిధంగా మనకి ఆయిల్ అనేది చూడండి చల్లారబెట్టుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాతనే ఇందులో వేసుకోవాలి. ఇలా ఆయిల్ చల్లారిన తర్వాత పోపు ఆయిల్ మొత్తం ఇందులో వేసుకొని ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలిసేలాగా ఒక స్పూన్‌తో మంచిగా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీన్ని మనం ఒక 1 డే లేదా 2 డేస్ పక్కన పెట్టుకుంటే అప్పుడు మనకి ఇది చక్కగా ఊరిపోయి సాల్ట్ అనేది మంచిగా మ్యాంగో ముక్కలకి పట్టి మనకి ఊరిపోయి అప్పుడు ఆయిల్ అనేది ఎక్కువైందా తక్కువైందా అప్పుడు అర్థమైపోతది. వెంటనే మనకి తెలియదు, ఆయిల్ అనేది తక్కువగానే కనిపిస్తది. కానీ 1 డే తర్వాత ఆయిల్ అనేది పైకొస్తది. ఒకవేళ మీకు తక్కువ అనిపిస్తే మళ్ళీ హీట్ చేసుకొని కూల్ అయిన తర్వాత వేసుకోవచ్చు. లేదంటే పచ్చి నూనె కూడా యాడ్ చేసుకోవచ్చు. స్మోకింగ్ ఫ్లేవర్ కోసం నేనైతే బొగ్గులుంటాయి కదా! బొగ్గులను కాల్చుకొని ఒక బౌల్‌లో వేసుకొని దానిపైన నెయ్యి వేసుకొని ఇలా గ్లాస్ జార్‌కి దానిపైన పెట్టి ఆ స్మోకింగ్ ఫ్లేవరు పట్టేదాకా ఉంచుకొని ఆ తర్వాత ఈ పచ్చడిని ఇందులో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటది. మీ దగ్గర బొగ్గులు గనక లేకపోతే
కొబ్బరి చిప్పు ఉంటుంది కదా, కొబ్బరి చిప్పను స్టవ్ పైన పెట్టి హీట్ అయిన తర్వాత దానిపైన మనం నెయ్యి వేసుకొని ఇలా గ్లాస్ జార్ కానీ, ప్లాస్టిక్ డబ్బా కానీ, లేదంటే స్టీల్ డబ్బా కానీ పెట్టుకొని ఇలా స్మోకింగ్ ఫ్లేవర్ మొత్తం దీనికి పట్టేలాగా ఉంచి ఆ తర్వాత పచ్చడి నీళ్ళ పెట్టుకొని అయితే నేను మూత పెట్టి అయితే స్టోర్ చేసుకుంటున్నాను. ఇది చాలా డేస్ వరకు అయితే స్టోర్ ఉంటుంది. చపాతీలోకి, రైస్లోకి సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.